తండ్రి ఈ సమయంలో కూడా మీ మాతో మాట్లాడే విధంగా సహాయం చేయండి తండ్రి. ஆண்டவரே, பேசுவது நீங்கள் அல்ல, உங்கள் மூலமாய் பிதாவின் ஆவியானவர் பேசுவார் என்று சொன்னீரே. తండ్రి మాట్లాడేది మీరు కాదు, మీ ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడుచున్నాడని చెప్పావు తండ్రి. பரிசுத்த ஆவியானவர் நீர் வெளிப்படுவீராக. తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నీవు బయలుపడు తండ్రి ప్రభు. உம்முடைய வசனம் வெளிப்படுவதாக. నీ వాక్యం మాకు తెలియచేయి తండ్రి. உம்முடைய அபிஷேகம் வெளிப்படுவதாக. మీ యొక్క అభిషేకం మాపై దయచేయండి తండ్రి. இதற்கு விரோதமாய் இருக்கிற எல்லா தடைகளை கர்த்தர் மாற்றி போடும் తండ్రి. కూటమికి తండ్రి ప్రభు నాయన ఎదుర్కొనేటువంటి దుష్ట శక్తులను కూడా నీవు మార్చు తండ్రి ప్రభు. இயேசுவின் நாமத்தினால் ஜெபங்கேளும் பிதாவே. ప్రభు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ஆமென். கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. ஹல்லேலூயா. ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ దేవుని ఆశీర్వాదం ఉండును గాక. சத்தமா சொல்லும் ஹல்லேலூயா. హల్లెలూయా. நாம் இந்த நாளிலே நம்பிக்கை குறித்து தொடர்ந்து பார்த்து வருகிறோம். ఈ దినములో మనము నమ్మకం కొరకు మనము కొన్ని కార్యములు మనం తెలుసుకోబోచున్నాం. நம்ம வாழ்க்கையில் நம்ம எதை நம்புகிறோம் அதை முதல்ல நம்ம பார்க்கணும். మరి మన జీవితంలో ఏ కార్యాన్ని మనం అధికంగా నమ్ముచున్నామో ఆ కార్యం గురించి మనం తెలుసుకోబోచున్నాం. ஃபஸ்ட்டு நீங்கள் எதை நம்பியிருக்கீங்க? ஒரு சிலர் பிள்ளைகளை நம்புவாங்க, ஒரு சிலர் குடும்பத்தை நம்புவாங்க, ஒரு சிலர் பணத்தை நம்புவாங்க. நம்ம எதை நம்பி இருக்கிறோம்? అనేకరికి అనేక విధమైన నమ్మకాలు ఉంటాయి. ఒక్కొక్కరికి వారి కుటుంబం మీద నమ్మకం ఉంటుంది, వారి బిడ్డల మీద నమ్మకం ఉంటుంది, వారి బంధువులను నమ్ముకుని ఉంటారు, వారి జాతులను నమ్ముకుని ఉంటారు, వారికి ఉన్నటువంటి ఉద్యోగాలను, ఆస్తులు, అంతస్తులు నమ్ముకుని ఉంటారు. మరి ఈ క్షణంలో మనము దేన్ని నమ్మున్నాం అనేది ఈ దినం మనం చూడబోచున్నాం. நம்ம உலகத்துக்குரிய காரியங்களை நம்ம நம்பணும்னா அது நம்மளை விட்டு போயிடும். మరి ఈ లోకంలో ఉన్న కార్యంలో మనం నమ్మి ఉంటే కనుక అది మనం చేయి విడిచిపోతుంది. ஆனால் ஆண்டவராக இயேசுவை நீங்கள் நம்பும்போது அந்த நம்பிக்கை உங்களை வெட்கப்படுத்தாது. కానీ దేవుని అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని ఒకదినం కూడా మనల్ని సిగ్గుపరచదు. எபிரேயர் 10வது அதிகாரம் 23வது வசனத்தை நாம் தியானிப்போம். எபிரேயர் 10:23 அல்லாமலும் நம்முடைய நம்பிக்கையை அறிக்கையிடுகிறதில் அசைவில்லாமல் உறுதியாக இருக்க கடவோம், வாக்குத்தத்தம் பண்ணினவர் உண்மையுள்ளவராய் இருக்கிறாரே. హెబ్రేయర్ పుస్తకము 10వ అధ్యాయము 23వ వాక్యం మనం చూద్దాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము మొప్పుకున్న దాన్ని నిశ్చయంగా పట్టుకుందాము. வாழ்க்கையில் நம்முடைய நம்பிக்கையை நம்ம அறிக்கை பண்ணணும் பைபிள் இருக்கு. మరి మన జీవితంలో మనకున్నటువంటి నమ్మకాన్ని మనం ఉறுதிగా పట్టుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. நீங்கள் எதை அறிக்கை பண்ணுறீங்களோ அதுதான் நடக்கும். మరి మన నోటి ద్వారా మనం ఏదైతే మనము మాట్లాడుతున్నామో ఆ కార్యమే మనము పొందుకోగలము. வேதம் சொல்லுது மரணமும் ஜீவனும் நாவின் அதிகாரத்தில் இருக்கு. మరి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది జీవనం మరణం రెండు అధికారం కూడా మన నాలుగు పైన ఉందని చెప్పేసి. வாழ்க்கையில நம்ம எதை உண்மையா அறிக்கை பண்றோமோ அதுதான் நம்ம வாழ்க்கையில நடக்கும். మరి మన జీవితంలో దేని కొరకైతే మనం ఎక్కువగా మనం ఉచ్చరిస్తున్నామో ఆ కార్యమే మనం పొందుకోగలము. வேதம் சொல்லுது ரோமர் 12வது அதிகாரம் 12வது வசனத்தில் வேதத்தில் நாங்கள் பார்க்கிறோம். ரோமர் 12:12 வேதத்தில் பார்க்கும்போது நம்பிக்கையிலே சந்தோஷமாயிருங்கள், உபத்திரவத்திலே பொறுமையாயிருங்கள், ஜெபத்திலே உறுதியாய் தரித்திருங்கள் என்று வேதத்திலே பார்க்கிறோம். మరి మనకి దేవుని యొక్క వాక్యము రోమరు పుస్తకం 12వ అధ్యాయము 12వ వచనం వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. நம்ம நம்பிக்கையில் எப்பொழுது சந்தோஷமா இருக்கணும் பைபிள் இருக்கு. మనం ఆ నిరీక్షించే విషయంలో పట్టుదలతో మనం నిరీక్షించాలి దేవుణ్ణి. உபத்திரம் வரும்போது பொறுமையா இருக்கணும்னு பைபிள் இருக்கு. మరి శ్రమలు వచ్చినప్పుడు మనం ఓర్పుతో ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. நான் இன்னொரு இடத்துல நாங்கள் பார்க்கும்போது ஜெபத்தில் உறுதியாய் தரித்திருக்கணும். మరి అక్కడే కింద ఉన్న వాక్యం మనకి ఏం చెప్తుందంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమని చెప్తుంది. நாம ஜெபிக்கிற ஜெபத்தில் சோர்ந்து போகக்கூடாது. మనం చేసేటువంటి ప్రార్థనకు మనము నిరాశ నిస్పృహ పోకూడదు. லூக்கா 18:1 சொல்லியிருக்கு, சோர்ந்து போகாம நீங்கள் ஜெபிங்கள் பைபிள் இருக்கு. లూకా 18:18 18:1 మనకి చెప్తుంది సోందు పోకుండా ప్రార్థనలో పట్టుదలతో ఉండమని చెప్తుంది. యేసు கிறிஸ்து கெத்செமனே தோட்டத்தில் போகும்போது சீசர்களை பார்த்து சொன்னா சோர்ந்து போகாமல் ஜெபிங்கள் என்று. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి దేవుని యొక్క గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసేప్పుడు వారిని సోందు పోకుండా మీరు రాత్రి అంతా కూడా మెలకువగా ప్రార్థనలో ఉండమని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. உலக வாழ்க்கை நம்மள சோர்வுக்குள்ள கொண்டு போய்டும். మరి ఈ లోకంలో ఉన్న కార్యములన్నీ కూడా మనల్ని నిరాశ నిస్పృహలకు గురి చేస్తాయి. எப்பேற்பட்ட ஆட்களுக்கு ஒரு பெரிய சோர்வு வரும்.
మరి ఎంత పెద్ద గొప్పవారికైనా సరే ఒకనొక సమయం వచ్చినప్పుడు నిరాశ నిస్పృహల మధ్యలో వెళ్ళిపోతూ ఉంటాం మనము. ஆனா அந்த சோர்வுல நம்ம கீழே போயிடக்கூடாது. ஆண்டவர் அந்த சோர்ந்து போகாதபடி கர்த்தர் உங்களை இந்த நாளில நடத்துவாராக. మరి ఆ శ్రమలు శోధనలు వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా ఉండడానికి దేవుడు మనల్ని బలపరచడానికి ఈ దినంలో మనతో మాట్లాడుతున్నాడు ఆయన. 1 రాజాக்கள் పుస్తకం 19வது அதிகாரத்துல ஒரு பெரிய தீர்க்கதரிசி குறித்து வேதத்திலே பார்க்கிறோம். మరి మనము ఒక దీర్ఘదర్శి అయినటువంటి 1 రాజులు 19వ అధ్యాయంలో మనం ఒక దేవుని యొక్క సేవకుడి కొరకు మనం చూడబోచున్నాం. 7லிருந்து 9 வரைக்கும் நான் வாசிக்கிறேன். கர்த்தருடைய தூதன் திரும்ப 2வது தரம் வந்து அவனை தட்டி எழுப்பி, எழுந்திருந்து போஜனம் பண்ணு, நீ பண்ண வேண்டிய பிரயாணம் வெகு தூரம் என்றான். அப்பொழுது அவன் எழுந்திருந்து புசித்து குடித்து அந்த போஜனத்தின் பலனால் 40 நாள் இரவும் பகலும் ஓரேப் என்னும் தேவனுடைய பர்வதம் மட்டும் நடந்து போனான். அங்கே அவன் ஒரு கெபிக்குள் போய் தங்கினான். இதோ கர்த்தருடைய வார்த்தை அவனுக்கு உண்டாகி, அவர் எலியாவே, இங்கு உனக்கு என்ன காரியம் என்று சொன்னார். 1 రాజుల పుస్తకము 19వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చదువుదాం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రులు పగలు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అంతటా అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసును. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఎలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగుచుండగా. இங்க பார்த்தீங்கன்னா எலியா சோர்ந்து போயிடான். మరి ఇక్కడ ఎలియా గురించి మనం చూసినప్పుడు ఆయన కృంగిపోయి ఉన్నాడు. ఆయన சக்திக்கு மிஞ்சின பிரயாணம் நீ பண்ண வேண்டும்னு தெலுங்குல போட்டு. మరి అక్కడ శక్తికి మించినటువంటి ప్రయాణం నీ కొరకు సిద్ధపరచున్నదని చెప్పేసి వాక్యం మనకు సెలవిస్తుంది. இவன் இருந்த இடம் ஒரு சூரை செடின்னு பைபிள் இருக்கு. మరి ఈయన నివాసించినటువంటి ఆ చెట్టు కూడా ఒక బందరి వృక్షము. బందరి వృక్షం అంటే అది వచ్చి నిద్రమత్తు గల చెట్టు. అది நம்ம எந்த இடத்துல சேருறோமோ அதை பொறுத்து தான் நீங்க வந்து உற்சாகமா இருக்கிறதும் சோர்ந்து இருக்கிறதும் சொல்ல முடியும். మరి కొన్ని కార్యములు మనల్ని మనం గమనించినప్పుడు మనం ఏ చోట్ల నివాసిస్తున్నామో ఆ స్థానాన్ని బట్టే మనం వెళ్ళేటువంటి మార్గం ఎదుటి వరకు తెలుస్తుంది. நம்ம வாயில வந்து சோர்வுகளை நீங்க அறிக்கைட்டினா அந்த சோர்ந்து போன காரியம் தான் நடக்கும். మరి మన నోటి ద్వారా మనము అనేక కార్యములు మనము బలహీనమైన కార్యములు మాట్లాడితే ఆ బలహీనమైన కార్యములే మనము చూడగలం. ஒரு நாளும் டிஸ்கரேஜ் ஆன வார்த்தைகள் பேசக்கூடாது. మరి మీ జీవితంలో ఒక్క దినము కూడా మీరు బలహీనపడేటువంటి కార్యములు మీరు మాట్లాడద్దు. ఎంకరేజ్ பண்ற வார்த்தைகள் தான் வாயில இருந்து வரணும். మిమ్మల్ని ఉత్సాహపరచుకునేటువంటి మాటలు మీ నోటి ద్వారా మాట్లాడాలి. இந்த எலியா அப்படின்னா மிகப்பெரிய தீர்க்கதரிசி. మరి మనం ఎలియా ఆయన గురించి చూసినప్పుడు ఆయన ఒక పెద్ద దీర్ఘదర్శి. ఆయన கையை நீட்டுறான், அக்னி இறங்கி வருது. ఆయన చేయి ఎత్తితేనే దేవుని యొక్క అగ్ని ఆ భూమి మీద పడేటువంటి అంత గొప్ప శక్తిమంతుడు ఆయన. பெரிய பெரிய அற்புதங்களை செய்யறான். మరి ఎన్నో పెద్ద పెద్ద అద్భుతాలు చేసినటువంటి దేవుని యొక్క సేవకుడు ఎలియా. ஆனா ஒரே ஒரு பொம்பளைக்கு பயந்து ఓడుறான். కానీ అలాంటి ఒక దీర్ఘదర్శి, అంత పెద్ద ఒక దీర్ఘదర్శి ఒక్క సాధారణమైన ఒక స్త్రీకి చూసి భయపడిపోయి ఆయన కృంగిపోయి ఉన్నాడు. ఆయన வாழ பிடிக்கல, ஏன் நான் வாழ்றேன் அப்படிங்கிற ஒரு வெறுப்பு வந்துருது. మరి ఆయనకి అంతవరకు ఉన్నటువంటి శక్తిని కూడా మర్చిపోయి ఆయనకి జీవించడానికి ఇష్టం లేనటువంటి మరణానికి ఆయన నాలుగుతో ఆయన అప్పచెప్పుకున్నాడు. ఆయన ஆண்டவர் அவனை கூப்பிடுறாரு. முதல்ல பாத்தீங்கன்னா அவன் சூறைச்செடியில படுத்துக்கிறான். మరి మొదటగా మనం చూసినప్పుడు ఆయన ఆ బందరి వృక్షం కింద ఆయన నివాసిస్తున్నాడు అక్కడ. అప్పుడు దేవుడు చూసి ఆయన పిలుస్తున్నాడు. ఆయన రెండవది ఆండర్ ஒரு குகைக்குள்ள போய் படுத்துக்கிறான். రెండో కార్యం చూసినప్పుడు ఒక గుహలోకి పోయి దాక్కున్నాడు. ఆయన ஆனா ஆண்டவர் நீ போக வேண்டிய தூரம் வெகு தூரம் என்று சொல்லுகிறான். మరి అప్పుడు కూడా దేవుడు వదలకుండా ఎలియాని పిలిచి, నువ్వు వెళ్ళవలసినటువంటి ప్రయాణం చాలా దూరం ఉందని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఆయన நம்ம வாழ்க்கையில கூட அதுதான் தேவன் விரும்புகிறார். நம்ம செல்ல வேண்டிய தூரம் வெகு தூரம். మరి మన జీవితంలో కూడా మనం తీసుకున్నప్పుడు మనం ప్రయాణం చేసిన మార్గం చాలా దూరం ఉంది. எனவே சோர்ந்து போகாமல் நாம் செய்ய வேண்டிய காரியத்தை செய்ய வேண்டும். ఏంటంటే మనము నిరాశ నిస్పృహ పడిపోకుండా చేయవలసినటువంటి కార్యం దేవుని కొరకు చాలా దూరమైన ప్రయాణం మనకు ఉంది. அவன் மனுஷனை நம்புறதுனால தான் அவன் சோர்ந்து போயிட்டான். మరి ఎలియా అనేటువంటి అంత గొప్ప దీర్ఘదర్శి ఒక స్త్రీ, సాధారణమైన ఒక మనిషి, ఆమెని ఒక స్త్రీని చూడడం వల్ల ఆయన కృంగిపోయి ఉన్నాడు. ఆయన எவ்வளவு பெரிய காரியம், 450 பேர் திரளான ஜனங்கள் வரும்போதெல்லாம் அவன் சாதிச்சான். మరి ఆయన ఒక శక్తిమంతుడు ఏంటి, దేవుని యొక్క దీర్ఘదర్శి ఏంటి, 450 మంది
పాతాల దీర్ఘదర్శి అనేటువంటి దేవునికి విరోధమైన దీర్ఘదర్శి వచ్చినప్పుడు ఈయన ఎంతో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు ఆయన. அவங்களெல்லாம் அக்கினி கொண்டு வந்து அழிச்சு போட்டான். మరి వారందరినీ కూడా ఒక్కొక్కసారి అగ్గిని దింపి వారందరినీ కూడా నశింపు చేశాడు ఆయన. இங்க பாருங்க, இந்த பொம்பளை சொல்லியிருப்பா, ஆனாலும் இவன் அக்கினி இறங்கட்டும்னு சொல்லியிருப்பான். మరి అదే విధంగా ఆ స్త్రీ కూడా ఆయన్ని బెదిరించి ఉండొచ్చు. ஆனா ஆண்டவர் இந்த ஜெபத்தை கேட்கல. కానీ ఆమె ప్రార్థన దేవుడు ఆలకించలేదు. சில நேரம் நல்லா புரிஞ்சு கொள்ளுங்க, அந்த மாதிரி கேட்கலன்னு அவனுக்குள்ள ஒரு சோறு வருது. మరి కొన్ని ప్రార్థనలు దేవుడు ఆలకించలేనప్పుడు మనలో అనేక బలహీనతలు, మనలో ఒక నిరాశ నిస్పృహలు చేరుతూ ఉంటాయి. ஜெபத்துக்கு சில நேரம் நமக்கு பதில் கிடைக்கல அப்படின்னு ஒரு சோறு வந்துடுது. మరి కొన్ని సమయంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు బదులు దొరికినప్పుడు మనలో ఒక బలహీనము మనలో మొదలవుతుంది. ஒரு பெரிய ஊழியக்காரர் தன்னுடைய நண்பருக்காக ஜெபம் பண்ணி கொண்டிருந்தாராம். మరి ఒక గొప్ప దేవుని సేవకుడు ఆయన ఒక స్నేహితుడు కొరకు ప్రార్థిస్తున్నాడు. ఆయన 3 நண்பர்களுக்காக அவர் ஜெபம் பண்ணி கொண்டிருந்தார். ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఆయన కొరకు ప్రార్థిస్తున్నారు. ஒரு நண்பர் 5 வருடம் கழித்து ரட்சிக்கப்பட்டார். ఆ ముగ్గురు స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు ఒక స్నేహితుడు 5 నెలల తర్వాత ఆయన దేవుని యొక్క రక్షణ పొందుకున్నాడు. இன்னொரு நண்பர் அடுத்த 5 வருஷம் கழிச்சு ரட்சிக்கப்பட்டார். మరి ఇంకొక స్నేహితుడు అయితే 5 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క రక్షణ పొందుకున్నాడు. ஆனா ஒரு நண்பர் ரட்சிக்கப்படவே இல்லை. కానీ ఇంకొక స్నేహితుడు మాత్రం ఇంతవరకు రక్షణ పడలేదు. ఆయన இவர் ஜெபம் பண்ணி கொண்டே இருந்தார். ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన ஆனால் ஒரு நாள் இவர் மரித்து போனார். ఎవరైతే ఏ సేవకుడైతే ఈ కొరకు ప్రార్థిస్తున్నారో ఆయన చనిపోయాడు. ஆனா அவருடைய நண்பர் அந்த మరణத்துல வந்து కదరి అழுగుறாரு. మరి ఆయన ఆ సేవకుడు చనిపోయినటువంటి సేవకుని బట్టి ఆయన స్నేహితుడు రక్షణ పొందుకునే స్నేహితుడు ఎంతో కన్నీటితో ఆయన వేదనతో బాధపడుతున్నాడు. ఆయన అయ్యో నీ ఎత్తియో తరవ சொன்ன நான் இயேசுவை ஏத்துకొల్లామ అలకలిస్తేன்னு சொல்லி. మరి నువ్వు ఆ స్నేహితుడు చెప్పినంత కాలం కూడా ఆయన దేవుని యొక్క రక్షణ పొందుకోలేదు. ఆ సమయంలో ఆయన కన్నీటితో ఆయన దగ్గర మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పినప్పుడల్లా కూడా నేను నిరాకరించాను దేవుని యొక్క వాక్యాన్ని అని చెప్పి. அவர் மரித்த பின்பதாக அவர் ரட்சிக்கப்படுகிறார். ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆ స్నేహితుడు ఆయన దేవుని యొక్క రక్షణ పొందుకున్నాడు. ఆయన சில நேரங்களில் நம்ம வாழ்க்கை அப்படிதான் இருந்திருக்கும். మరి కొన్ని సమయంలో మన జీవితంలో కూడా అదే విధమైన కార్యములు మనం ఎదుర్కొని ఉండొచ్చు. అయ్యో నువ్వు రక్షికబడని சொல்லி நீங்க సోందు పోకూడదు. అయ్యో వాళ్ళు ఇంకా రక్షణ పొందుకోలేదు, వాళ్ళు ఇంకా దేవుని పొందుకోలేదని మనం అనుకోవచ్చు. మనం கர்த்தர் எல்லாவற்றுக்கும் ஒரு நேர காலத்தை வைத்திருப்பார். కానీ ప్రతి కార్యానికి దేవుడు ఒక సమయం నిర్ణయించాడు. ఆ సమయం వరకు మనం వేచి சரியான நேரத்துல சரியாய் செய்வார். మరి ఆయన తగిన సమయానికి ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన பிரியமான தேவ பிள்ளை, அழைத்தவர் உண்மையில் அவர் நடத்தி செல்வார். మరి దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన 3 காரியத்தை நாங்கள் பார்க்க போகிறோம். మరి ఈ దినములో మనం 3 కార్యములు మనము ఈ దినం మనం చదువుకోవచ్చు. முதலாவது தேவனோடு நாம இணைஞ்சு நடக்கை. మరి మొదటి కార్యం ఏంటంటే దేవునితో కలిసి మనం నడువుట. தேவனோடு நம்ம நடக்கிற நம்பிக்கை. దేవునితో నడిచేటువంటి ఒక నమ్మకమైన కార్యం అది. 1 கொரிந்தியர் 6வது அதிகாரம் 17வது வசனத்துல வேதம் சொல்லுது. 1 கொரிந்தியர் 6:17 அப்படியே கர்த்தரோடு இசைந்திருக்கிறவனும் அவருடனே ஒரே ஆவியாயிருக்கிறான். మరి దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు 1 కొరింథీయుల పుస్తకము 6వ అధ్యాయము 17వ వాక్యము, అటువలే ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకమై ఉన్నాడు. ஆண்டோடு இசைந்திருக்கிறவர்கள், ஆண்டோரோடு நெருக்கமாய் போகிறவர்கள் அவரோடு நடப்பார்கள். మరి దేవునితో ఏకాత్మయ్యి ఆయనతో ఉన్నవారే ఆయనతో నడుస్తారు. இங்க பாத்தீங்கன்னா ஆதாம் ஏவல் தேவனோடு இணைந்திருந்தார்கள். మరి మనం చూసినప్పుడు ஆதாம் ஏவல் முதல்ல ఆదాము అవ్వ ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండేవారు. தேவனோடு பேசினார்கள். వారిద్దరు కూడా దేవునితోనే మాట్లాడుతూ ఉండేవారు. ஆனா கொஞ்ச நாள்ல அவர்கள் பாவத்தில் விழுந்தார். మరి కొన్ని రోజులు చూసిన తర్వాత వారిద్దరు పాపంలో పడిపోయారు. தேவனோடு பேசுகிற அந்த வாய்ப்பை இழந்து போனார். మరి దేవునితో మాట్లాడేటువంటి ఒక బంధము వారు కోల్పోయి ఉన్నారు. ஆனால் அவன் சந்ததியில் வந்த ஏனோக்கோடு கர்த்தர் பேசினார். మరి అదే ఆదాము సంతతి నుండి వచ్చినటువంటి ఆనోక్ అనేటువంటి ఒక ఆయన మరి దేవునితో నడుచుకుంటూ ఉండేవాడు. ఆయన ஆதாம் உயிரோடு இருந்தான், ஏனோக்கு உயிரோடு இருந்தான். ఆ సమయంలో ఆదాము జీవంతో ఉన్నాడు, అలాగే ఆనోక్ అనేటువంటి ఆయన జీవంతోనే ఉన్నాడు. கர்த்தர் ஆதாமை விட்டு கர்த்தர் ஏனோக்கோடு இசைந்திருந்தார். కానీ మరి అక్కడ గమనించినప్పుడు ఆ ముందు వచ్చినటువంటి ఆదాముని ఆయన వదిలేసి ఆ తర్వాత సంతతి అనేటువంటి ఆనోకుతో ఆయన నడుచున్నాడు. ఆయన தேவன் மேல நம்ம இணைந்து இருக்கும்போது அவர் நம்மை நடத்த உண்மையுள்ளவராக இருக்கிறார். మరి దేవునితో మనం కలిసి ఉన్నప్పుడు, దేవునితో మన ఏకాత్మ ఉన్నప్పుడు ఆయన మనల్ని నడిపించే దేవుడు ఉన్నాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. வேதத்திலே பார்க்கிறோம். ரோமர் 8வது அதிகாரம் 14வது வசனம். ரோமர் புஸ்தகம் 8:14, மேலும் எவர்கள் தேவனுடைய ஆவியினால் நடத்தப்படுகிறார்களோ அவர்கள் దేవుని పుత్రురాయి இருக்கிறார்கள். రోమర్ పుస్తకము 8వ అధ్యాయము 14వ వాక్యం మనం చదువుదాం.
దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపదరో వారందరూ దేవుని యొక్క కుమారులయ్యుందురు. இங்க பாருங்க, நாம தேவனுடைய ஆவியினால், பரிசுத்த ஆவியினால் நடத்தப்படுவோம் என்று சொன்னால் தேவனுடைய பிள்ளைகளாய் இருப்போம். మరి మనం కూడా పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వారిగా మనము జీవించగలము. எப்பொழுதெல்லாம் தேவனுடைய ஆவியானவரோடு நீங்க இணைந்து போறீங்களோ அப்ப அந்த சோர்வுகளை மேற்கொள்ள முடியும். మరి ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆత్మతో మనం కలిసిమెలిసి ఉంటున్నామో అప్పుడు మనలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా మారి దేవుని యొక్క బలమును మనం పొందుకునే వారిగా మనం ఉండగలము. நீங்க எந்த இடத்துல இருக்கலாம், ஒருவேளை வேலைக்கு போகலாம், இல்ல படிக்கலாம், இல்ல பிசினஸ் பண்ணலாம், எந்த காரியம் செஞ்சாலும் பரிசுத்த ஆவியானோடு இணைந்து இருக்கணும். మరి ఒకవేళ మీరు చేసేటువంటి పని పాటలు ఏ దగ్గర ఉండొచ్చు, లేకపోతే ఒక ఉద్యోగం చేసే చోట్ల అవ్వచ్చు, లేదంటే స్కూల్లో అవ్వచ్చు, కాలేజీలో అవ్వచ్చు, ఏ చోట్ల ఉన్నా కూడా మీరు అధికంగా పరిశుద్ధాత్మ తండ్రితో ఒక ఐక్యంతో ఆయనతో కలిసిమెలిసి ఉండేటువంటి ఏకాత్మ మనం పొందుకొని ఉండాలి. நம்ம வாழ்க்கையில அப்படி நம்ம இணையும் போது பிரச்சனை நமக்கு பெருசா தெரியாது. మరి మన జీవితంలో అధికంగా మనం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి ఈ లోకంలో ఉన్న శ్రమలు మనకి అధికంగా కనబడవు. எல்லாம் நான் ஒரு காரியத்தை உங்களுக்கு சொல்லுகிறேன், பிரச்சனை நீங்க பெருசா பாத்தீங்கன்னா பிரச்சனை பெருசா உங்க கண்களுக்கு தெரியும். మరి కొన్ని సమయంలో మనకు వచ్చేటువంటి శోధనలు సమస్యలు అవే మనం అధికంగా గమనించి అవే మనం చూస్తున్నప్పుడు అవి మనకి చాలా పెద్దగా కనబడుతూ ఉంటాయి. நீங்க பிரச்சனையை பார்த்து பேசணும், பிரச்சனையே இயேசு எனக்குள்ள பெரியவராய் இருக்கிறார் சொல்லணும். మరి మనం ఏం చేయాలంటే ఆ పరిశుద్ధాత్మతో మనం కలిసి ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి శ్రమలను శోధనలు చూసి మనం చెప్పాలి, నీకంటే కూడా నాలో ఉన్నవాడు గొప్పవాడని మనం చెప్పాలి. நீங்க உண்மையா தேவனோடு நடக்க கற்றுக்கொண்டீங்கன்னா உங்களை சோர்வுகள் ஒரு நாள் மேற்கொள்ளாது. మరి నిజంగా మనం ఒక దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వారమైతే ఏ విధమైన నిరాశ నిస్పృహలో కూడా మనల్ని ఏమీ చేయించలేవు. అవి ஒவ்வொரு நாளும், ஒவ்வொரு நிமிடமும், ஒவ்வொரு மணியும், ஒவ்வொரு நொடியும் நாம் தேவனோடு நடப்போம். ஹல்லேலூயா. మన ప్రతి ఒక్క కార్యంలో కూడా దేవునితో నడిచే బిడ్డలుగా మనం ఉండాలి. 1 கொரிந்தியர் புஸ்தகம் 2வது அதிகாரம் 10-11 வேதம் சொல்லுது. 1 கொரிந்தியர் புஸ்தகம் 2வது அதிகாரம் 10-11 நமக்கோ தேவன் அவைகளை தமது ஆவியினாலே வெளிப்படுத்தினார். அந்த ஆவியானவர் எல்லாவற்றையும் தேவனுடைய ஆழங்களையும் ஆராய்ந்திருக்கிறார். மனுஷருள்ள ஆவியை அன்றி மனுஷரில் எவன் மனுஷனுக்குரியவைகளை அறிவான்? அப்படி போல தேவனுடைய ஆவி அன்றி ஒருவனும் தேவனுடையவைகளை அறிய மாட்டான். 1 కొరింథీయుల పుస్తకం 1 కొరింథీయుల పుస్తకము 2వ అధ్యాయము 10-11 వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తున్నాయి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికైనా తెలియను. అలాగే దేవుని యొక్క సంగతులు దేవుని ఆత్మ గాని మరి ఎవరికైనా తెలియవు. நாம் ஆண்டவரோடு இணைந்திருக்கும் போது ஆவிகளை பகுத்தறிகிற ஞானத்தை கர்த்தர் நமக்கு கொடுக்கிறார். మరి మనం అధికంగా పరిశుద్ధాత్మ దేవుడితో మనం ఒక సహవాసం చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మను మనం పొందుకొని అనేక వరములు మనము వివరించే వారిగా మనల్ని దేవుడు పెట్టుకున్నాడు. ఆయన ஒரு பிரச்சனைக்கு பின்னால எந்த ஆவி கிரியை செய்து என்று சொல்லி நாம் கண்டுகொள்ள முடியும். మరి ఒక సమస్య వస్తుందంటే దాని ఆ శోధన ఆ సమస్యకి దాని వెనకాల ఏ విధమైన దురాత్మ క్రియ చేస్తుందో మనము తెలుసుకునేటువంటి ఆత్మను దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఆయన ఉదాహరణమా కుడి ஒருத்தர் குடிச்சு கொண்டிருந்தான்னா குடிகார ஆவி பின்னால கிரியை செய்யும். మరి ఒక్కొక్కరు త్రాగుబోతు బానిసైన వారికి ఆ త్రాగుబోతు సంబంధించిన ఒక దురాత్మ వారిని పిండిస్తున్నట్లు లెక్క. நம்ம அவர்கிட்ட சண்டை போட்டு பிரயோஜனம் இல்லை, ஆனா பின்னால கிரியை செய்யற குடிகார ஆவியை துரத்தணும். మరి ఆ మనిషితో ఎవరైతే తాగేస్తున్నాడో ఆ మనిషితో మనం గొడవ పెట్టుకోవడం కాదు, ఆ త్రాగుడికి ఏ క్రియ అయితే అది క్రియ చేస్తుందో ఆ ఆత్మని దురాత్మను మనం వెళ్ళగొట్టే విధంగా మనం ప్రార్థన చేయాలి. బలవీనమా இருக்குன்னு சொன்னா బలవీనతకు పిన్నాల ஒரு ఆవి క్రియ செய்யும். మరి ఒక మనిషి బలహీనంతో కృంగిపోయి ఉన్నాడంటే అతనికి అది ఒక రకమైన దురాత్మను అతను క్రియ చేస్తుంది. బలవీనపడుతున్న ఆవిയെ కట్టి నామ జపం చేయணும். మరి అతనికి ఉన్నటువంటి బలహీనతల కొరకు మనం ఏం చేయాలంటే అధికంగా ఆత్మను మనం ప్రార్థించేవారుగా మనం ఉండాలి. இங்க லூக்காவுல 13வது அதிகாரத்துல ஒரு சம்பவம் சொல்லப்பட்டது. லூக்கா 13வது அதிகாரத்துல நாங்க பார்க்கும்போது 11வது வசனம், அப்பொழுது 18 வருடமாய் பலவீனப்படுத்தும் ஆவியை கொண்ட ஒரு ஸ்திரீ அங்கே இருந்தாள். அவள் எவ்வளவும் நிமிரக்கூடாத கூனியாய் இருந்தாள். 13:11 లూకా పుస్తకము 13వ అధ్యాయము 11వ వాక్యం మనం చూసినప్పుడు 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలవలేకుండా ఉండెను. இங்க கவுனிங்க 18 வருஷமா பலவீனப்படுத்துகிற ஆவி அந்த ஒரு அம்மாவை
அது மேலே நிமிர வைக்காதபடி அது கட்டி வச்சிருந்துச்சு. మరి ఇక్కడ కార్యం మనం గమనించినప్పుడు 18 సంవత్సరాల నుంచి ఆ స్త్రీని ఆ ఒక బలహీనపరిచేటువంటి దయ్యము, అది దురాత్మ ఆ కట్టిపెట్టి ఆ బంధకంలో కట్టిపెట్టి ఉంచినది. ఇది இயேசு கிறிஸ்து அந்த ஆவியை கடிந்து கொள்கிறார். మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నామములో ఆ ఆత్మని, దురాత్మని ఆయన తరివేశాడు. ఆయన இந்த இயேசு கிறிஸ்து அந்த ஆவியை துரத்துறார். మరి ఆ యేసుక్రీస్తు అనేటువంటి దేవుడు ఆ సమయానికి ఆ తల్లికి ఒక ఆత్మని, దురాత్మని బయటికి పంపించాడు ఆయన. யார் யாரெல்லாம் ஆவியானவர் இணைவார்களோ கர்த்தர் அவைகளை வெளிப்படுத்துவார். మరి ఎవరైతే పరిశుద్ధాత్మతో ఏకమై ఉంటారో వారు ఈ ఆత్మ కార్యములను తెలుసుకునే విధంగా ఆయన దేవుడు వరాలు ఇస్తాడు. ఆయన ஹல்லேலூயா, ஹல்லேலூயா. హల్లెలూయా. ரெண்டாவது நாங்கள் பார்க்கிறோம், ஒரு மனிதனுடைய வாழ்க்கையிலே எதையும் தாங்குகிற நம்பிக்கையை கர்த்தர் தருகிறார். మరి రెండవ కార్యం మనం చూసినప్పుడు ఎలాంటి కార్యంలో కూడా అన్నిటిని కూడా మనము తట్టుకునేటువంటి నమ్మకం, எதையும் தாங்குற நம்பிக்கை ஆண்டவரை நீங்க தாங்கன்னு ஜெபம் பண்ணுங்க. ఎలాంటి కార్యమైనా సరే కూడా నేను తట్టుకునేటువంటి శక్తిని నాకు దయచే తండ్రి, మీరు తండ్రిని అడగాలి దేవుణ్ణి. தேவன் நம்ம கையில கொடுக்கிற காரியம் அதுதான். దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప శక్తి అదే. யூதா புஸ்தகம் 1வது அதிகாரம் 20-21 வேதம் சொல்லுது. யூதாவின் புஸ்தகம் 1வது அதிகாரம் 20-21 நாங்க பார்க்கிறோம். நீங்களோ பிரியமானவர்களே, உங்கள் மகா பரிசுத்தமான விசுவாசத்தின் மேல் உங்களை உறுதிப்படுத்தி கொண்டு பரிசுத்த ஆவிக்குள் ஜெபம் பண்ணி தேவனுடைய அன்பினாலே உங்களை காத்துக்கொண்டு நித்திய ஜீவனுக்கு ஏதுவாக நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுடைய இரக்கத்தை பெற காத்திருங்கள். యూదా పుస్తకము 1వ అధ్యాయము 20-21 వాక్యములు మనం చదువుదాం. ప్రియులారా, మీరు విశ్వాసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్టు కాచుకొని ఉండుడి. இதுல சொல்லியிருக்கு மகா பரிசுத்தமான விசுவாசம் பைபிள். మరి ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది, గొప్ప పరిశుద్ధాత్మని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. பரிசுத்த அந்த பரிசுத்தமான விசுவாசத்துக்குள்ள உங்களை உறுதிப்படுத்தி ஜெபம் பண்ணுங்கன்ற. మరి అతి పరిశుద్ధమైనటువంటి ఆ పరిశుద్ధమైన మన ఇదిని ఆత్మని కాపాడుకోమని చెప్తున్నాడు దేవుడు, కనిపెట్టుకోమని చెప్తున్నాడు ఆయన. எதையும் தாங்குகிற நம்பிக்கை உங்களுக்குள்ள வந்துச்சுன்னா பெரிய பிரச்சனை தெரியாது. మరి ఎటువంటి కార్యములైనా సరే మనము తట్టుకునేటువంటి శక్తి మనలో వచ్చిందంటే ఏ కార్యంగా మనం భయపడము. எந்த காரியம் வந்தாலும் ஆண்டவர் பார்த்துப்பாருன்னு சொல்லி நீங்கள் விட்டுறணும். మరి ఏ కార్యం వచ్చినా కూడా దేవుడే చూసుకుంటాడనే ఒక నమ్మకము, విశ్వాసం మనలో కలగాలి. நீங்கள் எப்பவும் சொல்லணும், ఆండవరే நீங்கள் பார்த்துங்கப்பா அப்படி சொல்லணும். మీరు ఎప్పుడు కూడా మీ నోటితో మీరు అప్పచెప్పాలి, తండ్రి నీవే చూసుకో తండ్రి అని మనం అప్పచెప్పాలి దేవునికి. யெகோவா ஈரே நீர் பார்த்துக்கொள்வே, యెహోవా ఈరే నీవే చూసుకో తండ్రి అని మనం చెప్పాలి దేవునికి. நீங்க எல்லாத்தையும் பார்த்துக்கொள்ளுமே நீங்க சொல்லணும். అన్ని నువ్వు చూసుకునే దేవుడు అని మనం చెప్పాలి దేవునికి. அப்பதான் கர்த்தர் நம்ம நடத்துவாரு. అప్పుడే దేవుడు మనల్ని నడిపించే దేవుడు ఉన్నాడు ఆయన. எப்பவும் நல்லா புரிஞ்சுக்கொள்ளுங்க. பழைய ஏற்பாட்டு காலத்துல பாத்தீங்கன்னா அநேக ஊழியக்காரங்க எல்லா வேதனையை தாண்டி வந்திருக்கிறாங்க. మరి పాత నిబంధనలు ఉన్నటువంటి మన దేవుని యొక్క సేవకులు మనం చూసినప్పుడు వారు అనేక శ్రమలు, శోధనలు అన్ని జయించుకుంటూ వచ్చారు. వారు దావీదు நீங்க பாத்தீங்கன்னா அவன் சொந்த மகனாலே துரத்தப்படுகிறான். మరి దావీదు గురించి మనం చూసినప్పుడు అతని కుమారుడి ద్వారానే అతను వెంబడించబడ్డాడు, ఎంతో కష్టపడి వేదన పడ్డాడు ఆయన. கர்த்தர் எல்லாவற்றையும் முறியடித்து அவனை ராஜாவை அமர பண்ணுகிறார். మరి అన్ని కార్యములు కూడా జయించిన తర్వాతనే దావీదుని రాజాగా నియమించాడు ఆయన. யோபு எல்லாவற்றையும் இழந்து வருகிறான், கர்த்தர் பின்பதாக ஆசீர்வாதத்தை கொடுக்கிறார். మరి యోబు గురించి మనం చూసినప్పుడు ప్రతి ఒక్క కార్యం కూడా ఆయన కోల్పోయి ఉన్నాడు. కుటుంబాన్ని కోల్పోయాడు, ఆస్తులు కోల్పోయాడు, అంతస్తు కోల్పోయాడు. అన్ని కోల్పోయిన తర్వాత కూడా దేవుడు ఆయనకి రెండంతలుగా ఆశీర్వాదం దయచేశాడు ఆయన. இந்த நாளிலே இதை பார்க்கிற தேவ பிள்ளையே ஆண்டவருடைய ஜெபம் பண்ணுங்க. எந்த பிரச்சனை வந்தாலும் ஆண்டவரை உம்மை விட்டு நான் விட மாட்டேன். మరి ఈ సమయంలో ఇక్కడ కూడిచిన సంఘం సరే, ఇక్కడ చూసేటువంటి ప్రతి ఒక్క బిడ్డలో కూడా దేవుడు ప్రతి కార్యంలో కూడా మీకు రెట్టింపుగా ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన. 1 பேதுரு புஸ்தகம் 2வது அதிகாரம் 1-6 வரைக்கும் வாசிப்போம். 1 பேதுரு 2:1-6 வரைக்கும். இப்படி இருக்க கர்த்தர் தயவுள்ளவர் என்பதை நீங்கள் ருசி பார்த்ததுண்டானால் சகல துர்குணத்தையும் சகலவித கபடத்தையும் வஞ்சகங்களையும் பொறாமைகளையும் சகலவித புறங்கூறுதலையும் ஒழித்துவிட்டு நீங்கள் வளரும்படி புதிதாய் பிறந்த குழந்தைகளைப் போல திருவசனமாகிய களங்கமில்லாத ஞானப்பாலில் மேல் வாஞ்சியாயிருங்கள். மனுஷரால் தள்ளப்பட்டதாயினும் தேவனால் தெரிந்து கொள்ளப்பட்டதும் விலையேறப்பட்டதுமாய் இருக்கிற ஜீவனுள்ள கல்லாகி அவரிடத்தில் சேர்ந்தவர்களாகிய நீங்களும்
ஜீவனுள்ள கற்களை போல ஆவிக்கேற்ற மாளிகையாகவும் இயேசு கிறிஸ்து மூலமாய் தேவனுக்கு பிரியமான ஆவிக்கேற்ற பலிகளை செலுத்தும்படிக்கு பரிசுத்த ஆசாரிய கூட்டமாய் கட்டப்பட்டு வருகிறீர்கள். அப்படியே இதோ தெரிந்து கொள்ளப்பட்டதும் விலையேறப்பட்டதுமான மூளைக்கல்லை சீயோனில வைக்கிறேன், அதன் மேல் விசுவாசமாய் இருக்கிறவன் வெட்கப்படுவதில்லை என்று వేదం சொல்லியிருக்கிறது. మరి దేవుని యొక్క వాక్యము 1 పేతురు పుస్తకము 2వ అధ్యాయము 1 నుంచి 6 వరకు మనం చదువుకుందాం. ప్రభువు దయాళుడు, మీరు రుచి చూచున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యము పాలవలనే రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునై రాయినగు ప్రభువు నద్దనకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవుని అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు నడిపించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన ముందరముగా కట్టుకొనుచున్నని ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచుకొనున్నదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించున్నాను. ఆయన యందు విశ్వాసమించుచువాడు ఎంత మాత్రమును సిగ్గుపడడు. தேவன் மேல இருக்கிற விசுவாசம் உங்களை வெட்கப்படுத்தாதுன்னு பைபிள் இருக்கு. మరి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం ఒక దినం కూడా మనల్ని సిగ్గుపరచదు. అది ஒரு நாள் உங்களை வெட்கப்படுத்தாது. ఏ ఒక్క చోట్లోనే ఏ ఒక్క దినము కూడా మనల్ని అవమానపరచదు. అది கர்த்தர் దయவுள்ளவர் என்பதை நீங்க ருசித்து பாருங்கள் బైబిల్. మరి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, దేవుడు దయగలవాడని రుచి చూడమని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. టేస్ట్ అండ్ సీ அப்படின்னு బైబిల్. అది నువ్వు రుచి చూసినప్పుడే దాని యొక్క కార్యం మనకు తెలుస్తుంది. இப்போ பாருங்க, ஒரு பழம் இருக்கு, அதை சாப்பிட்றவங்களுக்கு அதோட టేస్ట్ தெரியும். మరి ఒక మంచి ఫలము మనం తీసుకున్నప్పుడు అది తిని చూసినప్పుడే దాని యొక్క రుచి మనకు తెలుస్తుంది. ஒரு ஆப்பிளை சாப்பிட்டா டேஸ்டா இருக்குன்னு சொன்னவங்க தான் சொல்லாம நம்ம கேட்க தான் முடியும்னு சொல்ல, ஆனால் அந்த టేస్ట్ யாரு சாப்பிட்றாங்களோ அவங்க தான் உணர முடியும். మరి ఒక యాపిల్ ఫ్రూట్ మనం తీసుకున్నప్పుడు ఆ ఫ్రూట్ ఎవరైతే తిన్నారో వారికే దాని యొక్క రుచి తెలుస్తుంది, ఆలకించిన వారికి దాని రుచి తెలియదు. எப்பவும் நல்லா புரிஞ்சுக்கொள்ளுங்க, அதை ருசி பார்க்கும் போது ஒரு பிரச்சனையில தேவனை நீங்க ருசி பார்க்கணும். మరి అదే విధంగా సమస్యలు శోధనలు వచ్చినప్పుడు కూడా ఆ కార్యంలో మనం చూసినప్పుడే ఆ వేదన అన్ని మనకు తెలుస్తుంది, అప్పుడే మనం ప్రార్థన చేయాలి. పోరాటం வருதுன்னு ஆண்டவரை நம்ம ருசி பார்க்கணும். మరి ఆ పోరాటం మనకు వచ్చేటువంటి సమస్యలు శోధనలు అధికమైనప్పుడే మనం ఏం చేయాలంటే దేవుని అధికంగా మనం రుచి చూడాలి. அப்படி உங்க வாழ்க்கையில் ஆண்டவர் நம்பிக்கை வச்சீங்கன்னா அந்த நம்பிக்கை ஒரு நாள் வெட்கப்படுத்தாது. మరి అంత గొప్ప ఒక నమ్మకం నీ మనసులో దేవుడి మీద పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకం నిన్ను ఒక దినం కూడా అవమానపరచదు. హల్లెలూయా, హల్లెలూయా, சத்தமா சொல்லுங்க హల్లెలూయా, హల్లెలూయా. என் வாழ்க்கையில் எவ்வளோ அடிபட்டிருக்கேன் நான். మరి మా సొంత జీవితంలో తీసుకున్నప్పుడు ఎన్నో ఒక పోరాటాలు సమస్యలు శోధనలు ఎదుర్కొని వచ్చారు. நிறைய అడిపట్టిருக்கு, ఉడము ఫుల్లా అడిపట్టిருக்கு. ఎన్నో శరీరంలో గాయాలు దెబ్బలు అనేక కార్యములు అనుభవించబడ్డాం మేము. ஆனால் அவ்வளோ அடிபட்டிருந்து கூட நான் அந்த பிரச்சனைகளை பார்த்து சோர்ந்து ஒரு நாள் சோர்ந்து போனதில்லை. మరి ఆ పడ్డటువంటి శ్రమలు శోధనలు చూసినప్పుడు ఒక దినం కూడా మేము కృంగిపోలేదు, బలపడ్డాం మేము. ఇంకా இந்த விரலில் ஒரு முறை ஒரு பெரிய சுத்தி எடுத்து அடிச்சிட்டேன். మరి ఈ అయ్యగారు ఉన్నటువంటి ఆ వేల్లో కూడా ఒకసారి సుత్తితో అతిపెద్ద గాయం ఒకటి తగిలి ఉన్నది. இந்த இந்த அப்படியே இந்த பகுதி ஃபுல்லாக அப்படி நஞ்சு பிஞ்சு போச்சு. మరి ఆ ఉన్నటువంటి ఆ భాగం అంతా కూడా చిట్లిపోయి అది వాచిపోయి ఒక కార్యం అయిపోయింది. என் காலில் ஒரு கத்தி எடுத்து முன்னால் வெட்டியிருக்கேன். అలాగే మరి ఆయన యొక్క కాల్లో కూడా కత్తితో గాయపరుచుకునే కార్యం జరిగి ఉన్నాయి. எவ்வளோ காயங்கள் சரீரத்தில் பட்டிருக்கு. మరి శరీరంలో ఎన్నో గాయాలతో ఆయన పడ్డటువంటి శ్రమలు శోధనలు ఉన్నాయి. நான் அந்த பிரச்சனைகளை பார்த்து சோர்ந்து போகல. కానీ ఆ ఒక గాయముల వల్ల వాటి వల్ల మేము ఏదైనా కూడా కృంగిపోలేదు. எல்லாவற்றையும் தாங்குவதற்கு பலன் தாங்கன்னு ஆண்டவர்கிட்ட கேட்கணும். మరి ప్రతి ఒక్కటి కార్యం కూడా జయించడానికి ఆయన దగ్గర కృపను అడిగాం మేము. அதை நீங்க பெருசா நினைச்சீங்கன்னா நீங்க விழுந்து போயிருவீங்க. మరి ఉన్నటువంటి గాయాలని శ్రమల్ని శోధనల్ని అవమానాలని మనం పెద్దగా చూసినప్పుడు అవే మనల్ని కృంగదీస్తాయి. அது சின்னது, அது லேசானதுன்னு சொன்னீங்கன்னா అది ఒన్నుమే ఇలామ. మరి ఇది ఒక చిన్న కార్యం, దీని యొక్క నేను దీన్ని లెక్క చేయను తీసినప్పుడు మనకి ఏ ఒక్కటి మనకి పెద్దదిగా కనిపించదు. కర్తర్ நம்மை நேசிக்கிறார். హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. எனவேதான் பரிசுத்த பவுல் சொல்றான் ரோமர் 8வது அதிகாரத்தில் 36வது வசனமும் 37வது வசனத்தில், கிறிஸ்துவின் அன்பை விட்டு நம்மை பிரிப்பவன் யார்? உபத்திரவமோ, வியாகுலமோ, துன்பமோ, பசியோ, நிர்வாணமோ, நாச மோசமோ, பட்டயமோ, இவையெல்லாவற்றிலும் நாம் நம்பில் அன்பு குரலாலே
முற்றிலும் ஜெயம் கொள்ளுகளாயிருக்கிறோமே. మరి రోమర్ పుస్తకంలో 8వ అధ్యాయంలో పరిశుద్ధమైనటువంటి పౌలు రాసినటువంటి వాక్యం మనం చదువుదాం. 36, 37 వాక్యములు. రోమర్ పుస్తకం 8వ అధ్యాయము 36, 37 వాక్యంలో ఇందుని గురించి వ్రాయబడదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వందింపబడేవారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమునైనను, దూతైలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోచున్నవైనను, అధికారులైన, ఎత్తైనను, లోతైన, సృష్టింపడి ఏదైనను మనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాయనని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. வாழ்க்கையில் అసైక முடியாத நம்பிக்கை ஆண்டவர் மேல வைங்க. మరి మన జీవితంలో ఆ కదిలింపబడినటువంటి ఒక నమ్మకము దేవుని మీద పెట్టుకోవాలి మనం. மூன்றாவது நம்மை ஏறி வரச் செய்கிற நம்பிக்கையின் பைபிள் இருக்கு. మరి మూడవ కార్యం మనం చూసినప్పుడు మనల్ని పై స్థానానికి తీసుకెళ్లేటువంటి ఒక నమ్మకం. நீங்க கீழே விழுந்துட கூடாதுன்னு சொல்லி கர்த்தர் உங்களை தூக்கி நிறுத்துகிறார். మరి దేవుడు నువ్వు కింద పడిపోకూడదనేటువంటి ఒక ఆయన ప్రేమతో మనల్ని పైకి రమ్మని పిలుస్తున్నాడు దేవుడు. ஒரு இடத்துல நீங்க கொஞ்ச தூரம் ஏறி போறீங்க, அதுக்கப்புறம் உங்களால நடக்க முடியல. మనం ఈ లోక కార్యం మనం చూసినప్పుడు ఒక కొండ మీదకి వెళ్ళాలంటే కొంచెం దూరం వరకు మనం నడగలము. ஆனா கர்த்தர் சொல்கிறார் மேலே ஏறிவான்னு சொல்றார். మరి కొంచెం దూరం వరకు నడిచిన తర్వాత మనం కృంగిపోతాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు పైకి రా అని చెప్తున్నాడు. ఆయన బలం ఇచ్చే దేవుడు. దేవునుடைய கரம் உங்களை தூக்கி விடுறது. మరి ఆయన ఒక హస్తం పైనుంచి మనకు దేవుడు అందించే దేవుడు ఉన్నాడు ఆయన. வெளிப்படுத்தல் புஸ்தகம் 4வது அதிகாரம் 1வது வசனம். வெளிப்படுத்தல் 4:1 இவைகளுக்கு பின்பு இதோ பரலோகத்தில் திறக்கப்பட்டிருந்த ஒரு வாசலை கண்டேன். முன்னே எக்கால சத்தம் போல என்னோடு பேச நான் கேட்டிருந்த சத்தமானது, இங்கே ஏறி வா, இவைகளுக்கு பின்பு சம்பவிக்க வேண்டியவளை உனக்கு காண்பிப்பேன் என்று விளம்பினது. ప్రకటనల పుస్తకము 4వ అధ్యాయము 1వ వాక్యం మనం చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలు వినినప్పుడు ఇక్కడికి ఎక్కి రమ్మని, ఇక మీదట జరుగు వాటిని నీకు కనిపించెదను. ஏறி வா என்று சொல்லி ஆண்டவர் யோவானுக்கு ஒரு வெளிப்படுத்தலை கொடுக்கிறார். మరి ఆయన ఒక శిష్యుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిష్యుడు యోహానుకి ఆ పైనటువంటి ఎక్కి రమ్మని చెప్పేసి ఆయనకు ఒక పిలుపుని పడుతుంది. ఆయనకి பத்ம தீவிலே கர்த்தர் அருமையாய் ஒரு தரிசனங்களை கொடுத்து வெளிப்படுத்தல் நிருபத்தை எழுத வைக்கிறார். మరి ఈ ప్రకటనల గ్రంథం అంతా కూడా ఆ పద్మదీవులో ఒక చోట్లో ఆ దేవుని యొక్క ఆయన సేవకుడికి, శిష్యుడికి, యోహానుకి ప్రతి ఒక్క కార్యములు జరిగేటువంటి కార్యములను కూడా బయలుపరుస్తున్నాడు ఆయన. கடைசி காலத்துல என்னெல்லாம் நடக்கும்னு சொல்லி அன்னைக்கே கர்த்தர் வெளிப்படுத்தி எழுத வச்சுட்டாரு. మరి చివరి కాలంలో ఏమేమి కార్యములు సంభవిస్తాయో ప్రతి కార్యము కూడా ఈ ప్రకటన గ్రంథంలో మరి యోహాను మూలంగా కూడా రాసి పెట్టాడు ఆయన. ஏறிவா என்று சொன்னால் வேதத்துல பாத்தீங்கன்னா பிரியமான தேவ பிள்ளைகளை நாம் தேவனோடு இன்னும் இணைவதுதான் ஏறி வருவதுக்கு அர்த்தம். మరి నీ పైకి రా అనేటువంటి అర్థం మనం తీసుకున్నప్పుడు ఇంకా దేవునితో మనము ఒక దగ్గర సంబంధముకు కొరకు దేవుడు మనల్ని పైకి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. ஆண்டவர் மோசேயை பார்த்து சொன்னார், மலை மேல ஏறிவான்னு சொல்றார். మరి అదే విధంగా మనము మొదట మనం చూసుకున్నప్పుడు మోషే గురించి చూసినప్పుడు మోషేను కూడా ఆయన్ని సీనాయి కొండ మీదకి ఆయన పిలుస్తున్నాడు దేవుడు. கர்த்தர் ஆபிரகாமை பார்த்து சொல்லுகிறார், உன் பிள்ளையை பலி கொடுக்க நீ வா அப்படின்னு மேல சொல்றாரு. మరి అదే విధంగా అబ్రహాం జీవితంలో మనం చూసుకున్నప్పుడు ఆయన కుమారుని బలి ఇవ్వడానికి కూడా ఆయన్ని ఆ కొండ మీదకి పిలుస్తున్నాడు దేవుడు. ஏறி வா என்று சொன்னால் நாம் தேவனோடு இணைந்து வருவதுன்னு அர்த்தம். మరి ఎక్కి రా అనేటువంటి అర్థం మనం చూసినప్పుడు దేవునితో ఇంకా ఐక్యం కొరకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు ఆయన. ஏறி வர வர தேவன் நம்முடைய நம்பிக்கை ஒரு நாள் நம்மை வெட்கப்படுத்தாது. మరి ఎక్కి రా అని పిలిచినప్పుడు మనం దేవునితో ఇంకా మనం అధికంగా ఉన్నప్పుడు మనకున్నటువంటి నమ్మకం ఒక్కదినం కూడా మనల్ని అవమానపరచదు. பைபிள் ஆபக்குக்கு குறித்து பைபிள்ல சொல்லியிருக்கு, அவன் கட்டப்பட்ட நிலையில இருக்கிறான், ஆனா கர்த்தர் அவனுக்கு தரிசனத்தை கொடுக்கிறார். మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆబాకు అనేటటువంటి ఒక దీర్ఘదర్శి ఆయన కూడా ఒక సమయంలో ఆయన బంధకంలో బంధించబడినప్పుడు ఆయనకి దేవుని యొక్క దర్శనం బయలుపడుతుంది. நிறைய நேரங்களில் நம்ம கட்டப்பட்ட சூழ்நிலை போல இருக்கலாம், ஆனா கர்த்தர் நமக்கு வெளிப்பாடுகளை கொடுப்பார். మరి అనేక సమయంలో మనం బంధకంలో ఉన్నామని మనం అనుకుంటాం, కానీ ఆ బంధకంలో ఉన్నప్పుడు దేవుడు మనకి అనేక దర్శనములు, స్వప్నములు ఇచ్చే దేవుడు ఆయన. ஒரு நாளும் ஆண்டவர் நம்மளை கீழே விழ தள்ளுகிற தேவன் அல்ல. మరి ఒక్క దినం కూడా దేవుడు మనల్ని కింద వదిలేసి అవమానపరిచే దేవుడు కాదు ఆయన. அடுத்த நிலைக்கு கர்த்தர் நம்மளை முன்னேறி செல்லுகிறார். మరి నెక్స్ట్ లెవెల్కి మనల్ని ముందుకు పిలిచే దేవుడు మన దేవుడు. யாக்கோபு ஒரு ஏணியை பார்க்கிறான்.
మరి అదే విధంగా యాకోబు జీవితంలో చూసినప్పుడు ఆయన ఒక కింద నుంచి పైకి వెళ్ళేటువంటి ఒక నిచ్చెను చూస్తున్నాడు ఆయన. குடும்பம்லாம் விட்டுட்டு ஓடி வரான். మరి అతనికి ఉన్నటువంటి కుటుంబాన్ని అన్ని కూడా వదిలేసుకుని అతను వెంబడిస్తున్నాడు ఆయన. ஒரு பெரிய வனாந்தரத்துல ஒரு கல்லை தலையில தூக்கி வச்சுட்டு ஐயோ எல்லாத்தையும் விட்டு நடுல வந்துட்டேனேன்னு சொல்லி அவனுக்குறான். మరి యాకోబు కార్యం మనం చూసుకున్నప్పుడు ఒక అరణ్య మార్గంలో అన్ని వదిలేసి ఒక రాత్రి సమయంలో ఆయన ఒక రాయిని తీసుకుని అక్కడ తల కింద పెట్టుకుని పడుకున్న సమయంలో ఆయన దర్శనాన్ని చూశాడు. கர்த்தர் ஒரு ஏணியை காண்பிக்கிறார். కానీ దేవుడు ఆ సమయంలో ఆయనకు ఒక నిచ్చెన చూపిస్తున్నాడు ఆయన. அவதிலே தேவதூதர்கள் மேலே ஏறுகிறார்கள் இறங்குறதை ஒரு தரிசனத்தை பார்க்கிறான். మరి ఆ నిచ్చెన చూసినప్పుడు ఆయన దర్శనం చూశాడు ఆయన. దేవదూతల కింద నుంచి భూమి మీద నుంచి పరలోక రాజ్యానికి కిందకి ఎక్కి రావడం చూశాడు ఆయన. அந்த தரிசனம் பார்த்த பின் வாழ்க்கையே மாறி போயிற்று. మరి ఆ దర్శనం చూసినప్పుడు ఆ యాకోబు యొక్క కార్యం అంతా కూడా జీవితం మారిపోయింది ఆయన. ఆండవర్ சொன்னார், நான் உனக்கு சொன்னதை செய்யவளவு நான் உன்னை கைவிடுதலை ஆண்டவர் சொன்னார். మరి దేవునికి ఒక వాక్యం ఇచ్చి బలపరిచాడు యాకోబుని. నేను చెప్పిన కార్యం నీ చేసే వరకు నిన్ను చేయి విడవని చెప్పాడు దేవుడు. ஒருவேளை நம்மளை கையை தூக்கி விடுறதுக்கு யாருமே இல்லைன்னு சொல்லி நம்ம நினைக்கலாம். ఒకవేళ నీ జీవితంలో కూడా నన్ను ఉత్సాహపరచడానికి ఎవరు లేరు, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు నువ్వు అనుకుని ఉండొచ్చు. அடுத்த நிலைமைக்கு என்னால முன்னேற முடியலன்னு சொல்லி வேதனையா இருக்கு. మరి నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి నా జీవితంలో నాకు ఏ విధమైన దారి లేదని నువ్వు అనుకుని ఉండొచ్చు. உலகத்தை பார்த்தா நம்ம விழுந்துருவோம். మరి చుట్టూ ఉన్న లోకమును చూసినప్పుడు మనం కిందే పడిపోతాం. మనం மற்றவங்களை பார்த்தா நம்ம விழுந்துருவோம். మిగతా వారిని చూసినప్పుడు మనం కిందే పడిపోతాం. మనం సిలువలో అறைయపడ్డ రాజాவை பார்க்கும்போது நாம் பிழைப்போம். మరి మన ప్రభు అయినటువంటి సిలువ, ఆ కలవరి సిలువలో ఆయన చూసినప్పుడు మనల్ని ఇంకా బలపరిచే దేవుడు ఆయన. அவரை நோக்கி பார்த்து பிரகாசம் அடைந்தார்கள். அவருடைய முகங்கள் வெட்கப்படவில்லை బైబిల్ இருக்கு. మరి దేవుని యొక్క ముఖములు చూసిన వారు ఒక దినము కూడా సిగ్గునందు లేదు. ప్రతి ఒక్కరు కూడా వారి ముఖములు ఎంతో ప్రకాశంగా మరి దేవుని యొక్క బిడ్డల ముఖములు ప్రకాశించాయని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. அவரை நோக்கி பார்க்க கர்த்தர் ஆசீர்వాదமா வைத்திருப்பார். మరి ఎంతగా నువ్వు చూస్తున్నావో అంతగా నీ ముఖం ప్రకాశించబడే విధంగా దేవుడు చేస్తాడు ఆయన. யாத்திரையாகமம் 3வது அதிகாரம் 2 4 வரைக்கும் வாசிக்க போகிறோம். யாத்திரையாகமம் 3வது அதிகாரம் 2 4 வரைக்கும். அங்கே கர்த்தருடைய தூதனானவர் ஒரு முட்செடியின் நடுவிலிருந்து உண்டான அக்கினி ஜுவாலையிலே நின்று அவனுக்கு தரிசனமானார். அப்பொழுது அவன் உற்று பார்த்தான். முட்செடி அக்கினியால் ஜுவாலித்து எரிந்தும் அது வெந்து போகாமல் இருந்தது. அப்பொழுது மோசே, இந்த முட்செடி வெந்து போகாதிருக்கிறது என்ன? நான் கிட்ட போய் இந்த அற்புத காட்சியை பார்ப்பேன் என்றான். அவன் பார்க்கும்படி கிட்ட வருகிறதை கர்த்தர் கண்டார். முட்செடியின் நடுவிலிருந்து தேவன் அவனை நோக்கி மோசே மோசே என்று கூப்பிட்டார். அவன் இதோ అడియేన్ என்றான். నిర్గమకాండం పుస్తకము 3వ అధ్యాయము 2-4 వాక్యములు మనం చదువుకుందాము. ఒక పొద నడిమి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోనుదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచిదని అనుకొనును. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. 40 வருடங்கள் ஆடு மேய்த்த மோசே கர்த்தர் அழைக்கிற ஒரு நேரம் இது. మరి ఇక్కడ కార్యం మనం గమనించినప్పుడు 40 సంవత్సరములు అరణ్య మార్గంలో గొర్రెలు కాచుకున్నటువంటి మోషే ఒక కార్యం అది. அரண்மனையில ராஜா பிள்ளைய வளர்ந்தான். మరి అదే మోషే ఒక రాజ భవనంలో ఆయన ఒక మంచి ఒక స్థానంలో ఉన్నటువంటి ఒక స్థానంలో ఉన్నాడు ఆయన. ஆனா அதெல்லாம் விட்டுட்டு இப்போ వనాంధ్రத்துல வந்து கிடக்குறான். మరి అంత ఉన్నతమైన స్థానము వదిలేసుకుని మోషే ఆ అరణ్య మార్గంలో గొర్రెలు కాపరిగా అతను ఉన్నాడు ఆయన. ஆடு மேய்ச்சிக்கிட்டு இருக்கான். ఆ ఉన్నటువంటి గొర్రెలు మేపుకున్నాడు ఆయన. தினமும் ஆடு மேய்க்க போயிட்டு வந்துட்டு தான் இருப்பான். మరి అనుదినము అతను గొర్రెలు మేపరగానే అక్కడ ఉన్నటువంటి జీవమును అతను సాగిస్తున్నాడు. ஆனா அன்னைக்கு அவனுடைய பார்வை வித்தியாசமா இருந்துச்சு. కానీ ఆ సమయానికి అతనికి ఉన్నటువంటి అతని మీద ఉన్నటువంటి చూపు మారిపోయింది. திடீர்னு அந்த முள்செடி எரியுது. మరి అతను ఒక చూపు చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముళ్ళ పొద కాలుతూ ఉంది అక్కడ. అయ్యో இந்த காட்சியை நான் இதுவரைக்கும் நான் பார்க்கலையே அப்படின்னு சொல்லி கிட்ட வருகிறான். మరి ఆ ముళ్ళ పొద కాలుతున్నప్పుడు ఆయన ఒక వింత చూడడానికి అతను ఆ ముళ్ళ పొద దగ్గరికి వెళ్తున్నాడు ఆయన. இன்னும் கிட்ட வருகிறான். మరి ఆ అగ్ని కాల్చినప్పుడు అది చూడడానికి ఇంకా దగ్గరగా వెళ్తున్నాడు ఆయన. వేదం சொல்லுகிறான் கிட்ட வந்து உற்று பார்த்தான்னு వేదం சொல்லுது. మరి అక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఒక వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ ముళ్ళ పొదను దగ్గరికి వచ్చి చూడబోతున్నాడు అని చెప్పి వాక్యం. కర్తర్ అవని కండార్ అని వేదத்துல இருக்கு. మరి దేవుడు అతను చూశాడని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. அந்த அக்கினி அவன் வாழ்க்கையை முற்றிலுமாய் மாற்றிட்டு. మరి అక్కడ ఉన్నటువంటి ఆ అగ్ని ఆ
అతను ఉన్నటువంటి కార్యములను కూడా మార్చివేసింది ఆ நாம் అగ్ని. வெளியில வேடிக்கை பார்த்தா ஒண்ணுமே நடக்காது. మరి మన జీవితంలో లోకంలో ఉన్నటువంటి కార్యములు చూస్తే మనకి ఏ విధమైన కార్యం మనకు జరగదు. அந்த அக்கினி கிட்ட நெருங்கி வருகிறான். మరి ఆ అగ్ని నువ్వు ఎలాగైతే మోషే దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడో అదే విధంగా నీవు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ஆண்டவர் கடைசி நாட்களில் இன்னும் நீ என்னோடு நெருங்கி வா என்று தேவன் சொல்லுகிறார். మరి దేవుని దగ్గరికి నీవు ఈ చివరి కాలముల సమయంలో నువ్వు ఇంకా దేవునికి దగ్గరగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన உங்களை குறித்த கர்த்தர் திட்டத்தை வெளிப்படுத்துவார். దేవుడు మీ కొరకు అనేక కార్యములు ఆయన పెట్టుకొని ఉన్నాడు. ఆయన உங்களுடைய பிள்ளைகளுடைய திட்டத்தை குறித்து தேவன் வெளிப்படுத்துவார். మీ పిల్లల కొరకు ఆయన అనేక దర్శనాలు పెట్టుకొని ఉన్నాడు. ఆయన எதிர்காலத்தை குறித்ததை தேவன் வெளிப்படுத்துவார். మీ బిడ్డల కొరకు అనేక ఎదురుకాలమైన కార్యములు ఆయన పెట్టుకొని ఉన్నాడు. ఆయన சோர்ந்து போகாத நம்பிக்கை தேவன் மேல் நமக்கு இருக்கணும். మరి ఒక్క దినం కూడా నీ బలహీన పడకుండా నీ బలమంతా నీ నమ్మకం అంతా దేవుని మీద పెట్టుకొని ఉండాలి. தேவனோடு நீங்க ஏறி வா என்று தேவன் சொல்லுகிறார். మరి దేవుని దగ్గరికి నువ్వు పైకి రా అని చెప్పి దేవుని వాక్యం మనకు చెప్తుంది. మనకి நாம் தேவனோடு நாம் நெருங்கி சேரணும். మరి దేవునితో మనము దగ్గరగా మనం ఐక్యంగా ఉండాలి. దేవునికి ஒரு சிலர் உபத்திரவத்துல நெருங்கி சேராங்க. అనేకరు శ్రమల మధ్యలో దేవుడికి దగ్గరగా ఉంటున్నారు. சிலவங்க பட்டு அடி வாங்குறதுக்கு அப்புறமா உள்ள வராங்க. కొంతమంది భయంకరమైన గాయములు పొంది అప్పుడు దేవుడి దగ్గరకు వస్తున్నారు. அதெல்லாம் தேவன் விரும்புறது இல்ல. కొంతమంది ఎవరో కూడా లెక్క చేసేవారు లేరు. தேவனோடு நம்ம இணைந்து இருக்கணும். அதுதான் தேவன் விரும்புகிறார். కానీ మన వరకు మనం తీసుకున్నప్పుడు దేవునికి మనం దగ్గరగా ఉండేవారుగా మనం ఉండాలి. தேவனோடு நாம் ஏறி நெருங்கி வர வர கர்த்தர் தம்மை வெளிப்படுத்துவார். మరి దేవుని దగ్గరికి మనం దగ్గరగా వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోగలము. ஆபிரகாம் தேவனோடு பேசினார் என்று வேதம் சொல்லுது. మరి పరిశుద్ధ గ్రంథం గమనించినప్పుడు అబ్రహాము అయినటువంటి ఆయన దేవునితో మాట్లాడాడు. ఆయన ஒரு சிநேகிதனை போல பேசினார். ఒక స్నేహితుడు మాట్లాడినట్టు అబ్రహాముతో మాట్లాడాడు దేవుడు. மோசே முகமுகமாய் பேசினான் என்று வேதம் మరి சொல்லுது. ఆయన సేవకునైన మోషే కూడా ముఖముఖంగా దర్శించాడు ఆయన్ని. வாழ்க்கை ஒரு பெரிய மாற்றம் இந்த அக்கினி கிட்ட நெருங்கி வந்த பண்புதான் வந்தது. మరి మోషే యొక్క జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకున్నాడంటే ఆయన దేవుడి దగ్గరికి దగ్గరగా వచ్చాడు కాబట్టి ఆయన పొందుకున్నాడు. மோசே தேவன் மேல் வைத்திருந்த திட்டத்தை புரிந்து கொண்டார். మరి మోషే ఆయన మీద పెట్టుకున్నటువంటి దర్శనాన్ని దేవుడు ఆయనకు బయలుపరిచాడు. நாம் ஆண்டரோடு கூட நாம் ஏறி வரும்போது கர்த்தர் நம் வாழ்க்கையில பெரிய மாற்றத்தை உண்டு பண்ண உண்மையுள்ளவராய் இருக்கிறார். మరి మనం దేవుడి దగ్గరికి ఎక్కి వచ్చేవారుగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో అనేక మార్పులు గొప్ప కార్యములు చేసే దేవుడిగా ఉన్నాడు ఆయన. கடைசியாக எசேக்கியேல் 47வது அதிகாரம் 3 6 வரைக்கும் வாசிக்க போகிறோம். எசேக்கியேல் 47வது அதிகாரம் 3 6 வரைக்கும். அந்த புருஷன் தன் கையிலே நூலை பிடித்துக்கொண்டு கிழக்கே புறப்படுகையில் 1000 முழம் அளந்து என்னை தண்ணீரை கடக்க பண்ணினா தண்ணீர் கணுக்கால் அளவாக இருந்தது. பின்னும் அவர் 1000 முழம் அளந்து என்னை தண்ணீரை கடக்க பண்ணினார். அங்கே தண்ணீர் முழங்கால் அளவாக இருந்தது. பின்னும் அவர் 1000 முழம் அழிந்து என்னை கடக்க பண்ணினார். அங்கே தண்ணீர் இடுப்பளவாக இருந்தது. பின்னும் அவர் 1000 முழம் அளந்தார். அங்கே அது நான் கடக்கக்கூடாத நதியாக இருந்தது. தண்ணீர் நீச்சல் ஆழமும் கடக்க முடியாத நதியாக இருந்தது. ఎజేకియేలు పుస్తకం 47వ అధ్యాయము 3 నుంచి 6 వరకు చదువుదాం. ఆ మనుషుడు కొల నూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు చిలిమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాలు లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండెను. ఆయన ఇంకా 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలులేనంత ఈదవలసినంత నీరు గల నది అయ్యును. எசேக்கியேலை கர்த்தர் நதி அண்டையில் கொண்டு போகிறார். ఆ ఎజేకియేలు అనేటువంటి దీర్ఘదర్శిని ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని ఆ నది దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఆయన இங்க கவனிங்க, அந்த நதியில முதலாவது 1000 முழம் நடக்கும்போது முழங்கால் அளவு தண்ணீர், இந்த கணுக்கால் அளவு தண்ணீர் இருக்கிறது. మరి ఇక్కడ కార్యం మనం గమనించినప్పుడు మొదటగా ఆయన 1000 మూరల దూరం తీసుకెళ్ళినప్పుడు ఆ చిలిమండల వరకు ఆ నీళ్లు ఉన్నవి. அடுத்த 1000 முழம் நடந்து போகிறான், அது முழங்கால் அளவு இருக்கிறது. మరి మళ్ళీ ఇంకొక 1000 మూరలు దాటి వెళ్ళినప్పుడు మోకాల వరకు ఆ నీళ్లు ఉన్నాయి. அடுத்த 1000 முழம் நடந்து போகிறான், அது இடுப்பளவா இருக்கிறது. మరి ఇంకొక 1000 మూరలు దాటి వెళ్ళినప్పుడు నడుం వరకు ఆ నీళ్లు ములుగు ఉన్నది. அடுத்த 1000 முழம் நடக்கிறான், கழுத்தளவா இருக்கிறது. మరి ఇంకా ఇంకొక 1000 మూరలు దాటి వెళ్ళినప్పుడు అది ములిగేటువంటి అంత లోతుగా వచ్చి ఉన్నది. நீங்க பாத்தீங்கன்னா கடைசியாக நீச்சல் ஆழம் மூழ்கி அவர் எழும்புற அளவுக்கு ஒரு ஆழத்தை கர்த்தர் கொண்டு போகிறார். మరి చివరిగా గమనించినప్పుడు
ఆ ఈత కొట్టేటువంటి స్టేజ్కి అంతవరకు ఆయన మునిగిపోయేటటువంటి ఇదిగా నది ప్రవహిస్తుంది అక్కడ. நம்ம வாழ்க்கையில கூட தேவன் விரும்புகிற காரியம் நாம் நீச்சலால உள்ள போகணும்னு தேவன் விரும்புகிறார். మరి మన జీవితంలో కూడా దేవుడు ఇష్టపడే కార్యం ఏంటంటే మనల్ని ఈత కొట్టేవారుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. தேவனோடு ஆழத்துக்குள்ளாய் நாம் போக வேண்டும் என்று சொல்லி தேவன் விரும்புகிறார். మరి దేవుడితో లోతుగా గొప్ప కార్యములు చేసేవారుగా మనల్ని దేవుడు నడిపించాలని ఇష్టపడుతున్నాడు. அப்படி நாங்க போகும்போது என்ன நடக்குமா? இங்க 9வது வசனத்துல போட்டிருக்கு, எசேக்கியேல் 47:9 சம்பவிப்பது என்னவென்றால், இந்த நதி போகும் இடமெங்கும் சஞ்சரிக்கும், ஜீவ பிராணிகள் யாவும் பிழைத்திருக்கும். இந்த தண்ணீர் அங்கே வந்தபடியினால் வெகு ஏராளமான மச்சங்கள் உண்டாயிருக்கும். இந்த நதி போகும் இடமெங்கும் உள்ள யாவும் ஆரோக்கியப்பட்டு பிழைக்கும் என்று வேதத்திலே பார்க்கிறோம். మరి అదే 47వ అధ్యాయంలో 9వ వాక్యం మనం గమనించినప్పుడు, వడిగా పారు ఈ నది వచ్చుచున్న చోట్లెల్లా జలచారములన్నయో బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగాను గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారుచునో అక్కడ సమస్తమును బ్రతుకును. இந்த நதி வரும்போது 3 காரியம் நடக்கும். ஒன்று, பிழைக்கும் என்று வேதம் சொல்லுது. ఈ నది ఒక కార్యం మనం చూసినప్పుడు 3 కార్యములు వివరిస్తుంది. ఒకటి బ్రతుకుట కొరకు చూపిస్తుంది. தேவனோடு நாம் இணையும் போது கர்த்தர் நம்மை பிழைப்பூட்டுகிறார். మరి మన దేవునితో మనం ఆయన ఒక ఏకాత్మ అయినప్పుడు దేవుడు మనం బ్రతికే విధంగా ఆయన సహాయం చేసే దేవుడు. இரண்டாவது, அங்க ஒரு செழிப்பை பார்க்கிறோம். வளரும் என்று சொல்லி நாங்கள் பார்க்கிறோம். ஆவிக்குரிய செழிப்பை கர்த்தர் நமக்கு கட்டளையிடுகிறார். రెండవ కార్యం మనం చూసినప్పుడు మనల్ని విస్తరించే విధంగా దేవుడు మనల్ని చేసే దేవుడు ఆయన. மூன்றாவது, இந்த நதி போகிற இடமெல்லாம் ఆరోగ్యத்தை కర్తర్ కట్టளையிடுகிறாరా. మరి మూడో కార్యం మనం చూసినప్పుడు ఆ నది ఎక్కడ పారుతుందో అక్కడ సమస్తము బ్రతికే విధంగా ఆరోగ్యంగా ఉండే విధంగా வாழ்க்கையில ஒரு நல்ல சுகத்தை தேவன் கட்டளையிடுகிறார். మరి మన జీవితంలో గొప్ప దేవుడు సుఖాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన. நாம் தேவனோடு எந்த அளவுக்கு நாம் ஏறி வருகிறோமோ, எந்த அளவுக்கு தேவனோடு இணைகிறோமோ, அந்த அளவுக்கு நம்ம வாழ்க்கையில தேவன் ஆசீர்வதிக்க முடியும். మరి మీ జీవితంలో మరి ఎంతవరకు దేవుడితో మీరు ఐక్యం ఉన్నారు, ఎంతవరకు మీరు ఏకాత్మ దేవుడితో ఉన్నారు, అంతకంత దేవుడిని మీ దగ్గర ఒక ఆత్మను పొందుకునే విధంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. நம்முடைய நம்பிக்கையை பொறுத்து தான் தேவனால் ஆசீர்வதிக்க முடியும். మనకున్నటువంటి ఆ నమ్మకము, ఆ నిరీక్షణ బట్టే దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోగలము. ஒரு உலகத்துல ஒரு கம்பெனிக்காக நம்ம உழைக்கும் போது அவன் சம்பளம் கொடுக்குறான். మరి ఈ లోకంలో మన కార్యం చూస్తున్నప్పుడు మనం పనిచేసే చోట్ల మనం పని చేస్తేనే మనకి జీతం వస్తుంది. கூட கொஞ்ச நேரம் வேலை செஞ்சா ஓவர் டைம் கொடுக்குறாங்க. ఇంకా అధికంగా 1 గంట లేదా 3 గంటలు 4 గంటలు ఓవర్ డ్యూటీ చేస్తే దానికి తగ్గ జీతం మనకి దేవుడు ఆ ఒక యజమానుడు ఇస్తాడు. உலக எஜமானே உங்களுக்கு இந்த காரியத்தை செய்யும்போது நாம் பரலோகத்தில் இருக்கிற எஜமான் அதிகமான காரியங்களை செய்வார். మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఒక యజమానుడే మనకి కొంచెం పని చేసినప్పుడు కొంచెం జీతం, ఎక్కువ చేస్తే ఎక్కువ జీతం ఇచ్చేప్పుడు మన పరలోక రాజ్య తండ్రి మనకి ప్రతి కార్యంలో కూడా అధికంగా చేసే దేవుడు ఆయన. எந்த அளவுக்கு தேவனுக்காக நம்மை விட்டு கொடுக்கிறோமோ, అర్పణిக்கிறோமோ, அந்த அளவுக்கு கர்த்தர் நம்மை ஆசீర్వదిக்கிறார். మరి ఎంతవరకు నువ్వు దేవునికి నువ్వు అధికంగా నువ్వు చెల్లించుకున్నావో, ఎంతవరకు దేవుడికి నువ్వు దగ్గర అవుతున్నావో అంతకంత దేవుని జీవితాన్ని ఆయన మార్చే దేవుడిగా ఉన్నాడు ఆయన. இந்த நம்பிக்கை நம்மை சோர்ந்து வெட்கப்படுத்தாது. మరి నీకున్నటువంటి నిరీక్షణ ఒకదినం కూడా అవమానపరిచేది కాదు. అది இந்த நம்பிக்கை நமக்கு எதையும் தாங்க செய்யும். మరి నీకున్నటువంటి ఆ నిరీక్షణ ప్రతి ఒక్కటి కూడా నువ్వు తట్టుకునే శక్తిని ఇస్తుంది. இந்த நம்பிக்கை தேவனோடு இன்னும் நெருங்கி சேரவை. మరి నీకున్న నిరీక్షణ ఇంకా దేవునికి దగ్గర చేసేటువంటి నిరీక్షణ అది. நம்பிக்கை நீங்க அறிக்கையிட்டு கொண்டே இருங்க. మరి నీకున్నటువంటి నిరీక్షణ నువ్వు నీ నమ్మకాన్ని దేవుడితో నువ్వు ఇంకా అధికంగా అవ్వాలి. அழைத்த உண்மையில் அவர் நடத்தி செல்வார். పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన. கண்களை மூடி நாம் ஜெபம் பண்ணுவோமா? కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవిస్తాం. స్తోత్రిக்கிற ஆண்டவரே, உம்மை துதிக்கிறோம், ஸ்தோத்திரிக்கிற தகப்பனே. స్తోత్రములు తండ్రి ప్రభువా, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయనా. ஆண்டவரே, நீ எங்களோடு கூட பேசிய வாக்குத்தத்தத்துக்காக நன்றி ஆண்டவரே. తండ్రి మీరు మాతో మాట్లాడిన వాగ్దానం కొరకు మీకు స్తోత్రములు తండ్రి. எந்தெந்த காரியத்துல நாங்க சோர்ந்து போகிறோமோ அந்த சோர்வுகளை நீர் மாற்றுவீராக சுவாமி. మరి ఏ కార్యములు అయితే మేము చూసి కృంగిపోయి ఉన్నామో తండ్రి ప్రభువా, ఆ కార్యములను కూడా నువ్వు మార్చు తండ్రి ప్రభువా. பெரிய ஊழியக்காரனே சோர்ந்து போயிறான். கர்த்தாவே, அந்த சோர்வுகள் இல்லாத நிலைமை மாற்றித்தாங்க ஆண்டவரே. మరి ఎంతో మంది దేవుని గొప్ప సేవకులు కూడా తండ్రి ప్రభువా కృంగిపోయినారు తండ్రి. உம்மோடு நாங்கள் இன்னும் இணைந்து செல்ல கிருபை தாங்க. మరి మీతో ఇంకా ఐక్యంగా ఉండే విధంగా మమ్మల్ని మీకు దగ్గరగా మమ్మల్ని చేర్చుకో తండ్రి ప్రభువా. எல்லாவற்றை தாங்குகிற பலனை தாங்க. ప్రతి ఒక్క కార్యమును తట్టుకునే శక్తిని మాకు బలమని దయచేయి తండ్రి. எங்க நம்பிக்கை வீண் போகாது என்று சொல்லி கர்த்தாவே நீர் உணர்த்ததுக்காய் ஸ்தோத்திரம்.
తండ్రి మా నమ్మకముని నిశ్చయంగా నువ్వు తండ్రి ప్రభా బలపరుస్తానని చెప్పిన వాక్యం కంటే మీకు స్తోత్రములు తండ్రి. இன்னும் நாங்கள் உம்மண்டையில் நெருங்கி சேர கிருபை தாங்க. తండ్రి ఇంకా మీకు దగ్గరికి వచ్చేటువంటి కృపను మాకు అనుగ్రహించు తండ్రి. இன்னும் ஏறி வர கிருபை தாங்கப்பா. తండ్రి ఇంకా మేము ఎక్కి మీ దగ్గరికి వచ్చే విధంగా మాకు సహాయం చేయి తండ్రి. எந்த காரியத்துல நாங்க சோர்ந்து போனது சோர்வுகளை மாற்றுங்கப்பா. ఏ కార్యములో అయితే మేము బలహీనపడిపోయినామో ఆ కార్యములో నువ్వు మమ్మల్ని బలపరచు తండ్రి. ஜெபத்துல நாங்க இன்னும் நெருங்கி சேர கிருபை தாங்க. ఇంకా ప్రార్థనలు అధికంగా మీకు దగ్గర అయ్యే విధంగా మాకు సహాయం చేయి తండ్రి. ஆராதனை நாங்க இன்னும் நெருங்கி சேர கிருபை தாங்க. ఇంకా ఈ ఆరాధన ఇంకా అధికంగా చేసే విధంగా మీరు సహాయం చేయి తండ్రి ప్రభు. வேதம் வாசிக்கிறதுல இன்னும் நெருங்கி சேர கிருபை தாங்க. ఇంకా అధికంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదివే విధంగా నాకు జ్ఞానమును దయచేయండి తండ్రి ప్రభు. தகப்பனே உமக்கு வேண்டாததெல்லாம் எடுத்து போடுறங்கப்பா. తండ్రి మాలో మీకు ఇష్టం లేని కార్యాలు ఉంటే తీసివేయండి తండ్రి ప్రభు. உம்முடைய உண்மையான அன்பை எங்களுக்கு இன்னும் தாங்கப்பா. మీ నిజమైన ప్రేమను మాకు అనుగ్రహించు తండ్రి. இதை பார்க்கிற ஒவ்வொருவரையும் ஆசீர்வதிங்க. ఇది చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. எதற்காக ஜெபம் பண்ணி கொண்டிருக்காங்க அப்படியே அற்புதம் நடக்கட்டும் ஆண்டவரே. బిడ్డలు ఏ కొరకై ఏ ప్రార్థన కొరకైతే అవసరముల కొరకైతే ప్రార్థిస్తున్నారో ఆ కోరికలు నీవు నెరవేర్చు తండ్రి. தேவைகள் எல்லாம் நீங்க சந்திங்க ஆண்டவரே. ప్రతి అవసరములో నీవు సహాయం చేయి తండ్రి. வந்த ஒவ்வொருவரையும் ஆசீர்வதிங்க. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీవు ఆశీర్వదించు తండ్రి. இயேசுவின் நாமத்தினால் ஜெபங்க எழும்பிதாவே. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి కోరుచున్నాం తండ్రి. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். ஹல்லேலூயா. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ஹல்லேலூயா. ఆమేన్. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. வருகிற புதன்கிழமை நமக்கு வந்து சாம்பல் புதன்கிழமை. వచ్చేటువంటి బుధవారము మనకి భస్మ బుధవారం అని చెప్తాము. எனவே அதுல இருந்து காலையில் 5 மணி ஜெபம் நடக்கும். ఆ రోజు నుంచి ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు 1 గంట ప్రార్థన జరుగుతుంది. రావాల్సిన వారు వచ్చి ప్రార్థనలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. எனவே அந்த 5 மணி ஜெபத்தில் எல்லாரும் கலந்து கொள்ளணும். அதுதான் விரும்புகிற தேவனும். మరి ఆ 5 గంటల ప్రార్థన సమయంలో మనం అందరం కలుసుకుని కూడి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క నామం మహింపడే విధంగా சிலுவை குறித்து அந்த ஜெபம் இருக்கும். எனவே அதுல கலந்து கொள்ளும்படி உங்களை அன்புடன் கேட்டுக்கொள்கிறோம். సిలువ కొరకు ఆ ఒక కార్యములన్నీ కూడా ఆ తెల్లవారుజాము ప్రార్థనలో నడిపించబడుతుంది. మనం తెలుసుకుని కార్యాలు మనము దేవుని యొక్క శక్తి పొందుకోవడానికి ఉపయోగపడుతుంది. காலையில் உபவாச ஜெபம் நடக்கும். எனவே அதுல நீங்க கலந்து கொள்ளுங்க. మరి అదే విధంగా ఉదయం 10 மணிக்கு ఉదయం 10 గంటల నుంచి ఉపవాస ప్రార్థన స్టార్ట్ అవుద్ది. అది కూడా 12 గంటల ముగిసిపోతుంది. మీకు కుదిరినప్పుడు మీరు వచ్చి పాల్గొనండి. எனவே இந்த 40 நாளும் நம்ம ஆண்டவருக்காக வைராக்கியமா இருக்க கிருபை செய்வாரா. మరి ఈ శ్రమ దినంలో 40 దినంలో కూడా దేవునికి మనం ఇంకా దగ్గరగా ఉండే విధంగా మనము దేవునికి మనము 15 இடத்துல வீட்டு கூட்டம் இப்போ ஆரம்பிச்சிருக்கோம். அந்த 15 இடம் வீட்டு கூட்டம் நல்லா நடக்க ஆண்டவருடைய ஜெபம் பண்ணுங்க. మరి 15 చోట్ల మన సభ మన మందిరం నుంచి అనేక కుటుంబ ప్రార్థనలు నడిపిస్తున్నాము. వాటి కొరకు మీ ప్రార్థనలు పెట్టుకోండి. சர்ச்சுக்கு வர்ற மகள் ராதாவுடைய திருமணம் அடுத்த மாதம் 25 அதுக்காக ஜெபம் பண்ணுங்க. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి రాధ ఆ బిడ్డకి వచ్చే నెల మార్చి నెల 25వ తేదీన వివాహం నిశ్చయించబడి ఉన్నది. ఆ బిడ్డ కొరకు వారి అవసరముల కొరకు మన ప్రార్థనలో పెడతాం. நாங்கள் வெள்ளிக்கிழமை ஆந்திராவுக்கு ஊழியத்துக்கு போயிட்டு வந்தோம். ஆண்டவர் எங்களை வந்து நெல்லூர்லேருந்து அங்கே ஒரு 8 மணி தூரம் பிரகாசம் மாவட்டத்துக்கு போயிட்டு வந்தோம். మరి అయ్యగారు అమ్మగారు ఇంకా కొంతమంది సేవకులు కలిపి ఆంధ్ర మన నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా దేవుని యొక్క సేవ చేసే విధంగా దేవుడు సహాయం చేశాడు. நாம் வர நாட்களில் அங்கேயும் ஊழியத்துக்கு போகணும். మరి వచ్చేటువంటి రోజుల్లో మరి అనేక గ్రామాల్లోని ఆంధ్రాలో కూడా మన సేవ విస్తరించే విధంగా దేవుడు సహాయం చేయను కాక. கர்த்தர் அதுக்கு புதிய வழியை திறக்கணும் ஜெபம் பண்ணிக்கொள்ளுங்க. దేవుడు మన కొరకు కొత్త ద్వారములు తెరుస్తాడని మనము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా.